దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ లోని అత్యంత సీక్రెట్ గా తెరకెక్కుతున్న సినిమా కానీ ఇప్పుడు ఆ ఒక్క వీడియోతో అంతా మారిపోయిందా? మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించే సినిమా నుంచి భారీ లీక్ నిజమేనా? ఫ్యాన్స్ ఆగ్రహానికి అసలు కారణం ఏంటి? పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కుతున్న రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ మూవీ వారణాసి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి కారణం సినిమా అప్డేట్ కాదు, షూటింగ్ లీక్ వీడియో. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గాయాలతో కనిపిస్తున్న మహేష్ బాబు భారీ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత ఓ కొలనులోకి నడుచుకుంటూ వెళ్లే సన్నివేశాలు కనిపించాయి. ఈ వీడియో బయటకు రావడంతో మహేష్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా షూటింగ్ వీడియోలు లీక్ చేస్తే సినిమా చూసే థ్రిల్ పోతుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాజమౌళి సినిమాల సెట్స్ లో సాధారణంగా మొబైల్ ఫోన్లకే అనుమతి ఉండదు. భద్రతా విషయంలో జక్కన్న ఎంత కఠినంగా ఉంటారో అందరికీ తెలిసిందే. అయినా వరుసగా లీకులు జరుగుతుండటంతో ఇప్పుడు షూటింగ్ ప్రాంతంలో భద్రతను మరింత పెంచినట్లు సమాచారం. ఇక సినిమా విషయానికి వస్తే వారణాసి ఓ మైథికల్ టైం ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్ అని ప్రచారం జరుగుతోంది. కాశీ నగరంపై వాడబోయే భారీ గ్రహాస కాలం చుట్టూ కథ తిరుగుతుందని, ఇందులో మహేష్ బాబు రుద్ర పాత్రతో పాటు శ్రీరాముడి పాత్రలో కూడా కనిపించనున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అంతేకాదు దాదాపు 20 నిమిషాల రామాయణం ఎపిసోడ్ కోసం ఏకంగా 60 రోజులు షూటింగ్ చేశారని సమాచారం కూడా వైరల్ అవుతోంది. ఆ 20 నిమిషాల సినిమా గూస్ బంప్స్ తెప్పిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కథాంశం, బడ్జెట్, రామాయణం ఎపిసోడ్ లీక్ వీడియోలకు సంబంధించిన అనేక వివరాలపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. మరి మహేష్ బాబు బర్త్డే సందర్భంగా వారణాసి నుంచే స్పెషల్ పోస్టర్ లేదా గ్లిమ్స్ వస్తుందా, లేక జక్కన్న మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా? కామెంట్ లో మీ అభిప్రాయం చెప్పండి.